శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సంవత్సరం పాటు సీతారాముల అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. శ్రీరామనవమి రోజు అందరూ కూడా సీతారాముల కళ్యాణాన్ని దర్శించి ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సున ధారణ చెయ్యాలి. దీనివల్ల సంవత్సరం మొత్తం సీతారాముల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అయితే శ్రీరామచంద్రమూర్తి పుట్టినరోజు శ్రీరామనవమి. పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు చైత్ర శుక్ల నవమి తిథి రోజు శ్రీరామచంద్రమూర్తి జన్మించాడు. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన రోజు శ్రీరామనవమి అయినప్పటికీ ఆ రోజు కళ్యాణం చేస్తారు. దీని వెనక ఒక అంతరార్థం ఉంది. సహజంగా సీతారాముల కళ్యాణం ఉత్తర ఫల్గుని నక్షత్రం, ఉత్తరా నక్షత్రం ఉన్నప్పుడు జరిగిందని శ్రీమద్ రామాయణంలో చెప్పారు. మరి అలాంటప్పుడు శ్రీరాముడు పుట్టినరోజు కళ్యాణం ఎందుకు చేయాలని చాలామందికి సందేహం వస్తుంది. అసలు సీతారాముల కళ్యాణం జరిగిన రోజు ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉన్న రోజని రామాయణంలో చెప్పారు. అటువంటప్పుడు శ్రీరాముడు పుట్టినరోజు పునర్వసు నక్షత్రం ఉన్న రోజు లేదా చైత్ర శుక్ల నవమి రోజు కళ్యాణం ఎందుకు చేస్తారంటే, రాముడి పూర్తి శక్తి సీతమ్మ వారితో కలిస్తేనే వస్తుంది. అంటే శ్రీరామచంద్రమూర్తిని ఎప్పుడు విడిగా పూజించకూడదు, సీతారాములను కలిపి పూజించాలి. అలా కలిపి పూజించాలంటే కళ్యాణం చేయాలి కాబట్టి ఈ ఆనవాయితీ వచ్చింది.